హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంపై ట్యుటోరియల్. ఇది నంపై ట్యుటోరియల్ సిరీస్లో 3వ వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో అసలు నంపై ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నంపై మరియు పాండాస్ రెండూ నేర్చుకోవాలా, లేదంటే ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మీరు నంపై లేదా పాండాస్ని కొత్తగా నేర్చుకుంటే మీకు ముందుగా ఒక క్వశ్చన్ వస్తుంది. నేను నంపై మరియు పాండాస్ రెండూ నేర్చుకోవాలా, లేదంటే ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అని. మీకే కాకుండా నంపై మరియు పాండాస్ కొత్తగా నేర్చుకుంటున్న చాలామందికి ఈ డౌట్ వస్తుంది. ఎందువల్ల అంటే నంపై మరియు పాండాస్ ఒకేలా ఉంటాయి కాబట్టి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎస్. మీరు నంపై మరియు పాండాస్ రెండింటినీ నేర్చుకోవాలి. ఎందువల్ల అంటే మనం డేటా అనాలిసిస్ చేసేటప్పుడు నంపై మరియు పాండాస్ రెండింటిని కూడా వాడతాము. మనం నంపై మరియు పాండాస్ని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము. యాక్చువల్గా నంపై మరియు పాండాస్ని డిఫరెంట్ పర్పసెస్ కోసం డెవలప్ చేశారు. నంపైని ప్రత్యేకంగా ఎన్ డైమెన్షనల్ న్యూమరికల్ డేటాతో పనిచేయడానికి రూపొందించారు. ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ న్యూమరికల్ డేటా సెట్ని డౌన్లోడ్ చేద్దాం. మనం ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ డేటా సెట్ని డౌన్లోడ్ చేద్దాం. దీనికోసం మీరు ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి, నేను ఇప్పుడు నా బ్రౌజర్ ఓపెన్ చేశాను, ఇందులో google.com ఓపెన్ చేసి, ఇందులో మనం గూగుల్ ట్రెండ్స్ని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చే లింక్ గూగుల్ ట్రెండ్స్ పైన క్లిక్ చేయండి. నేను ఈ URL డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను ఇప్పుడు దీనిపై క్లిక్ చేశా. మనకి గూగుల్ ట్రెండ్స్ డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎటువంటి టాపిక్ గురించైనా మీరు సెర్చ్ చేయవచ్చు. మనకి మీరు సెర్చ్ చేసే టాపిక్ మనకి గూగుల్లో మరియు యూట్యూబ్లో మనం దాని సెర్చ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తుంది. అదేవిధంగా ఇది మనకి కొన్ని డిఫాల్ట్ సెర్చ్ ట్రెండ్స్ని కూడా ఇస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఫుట్బాల్ మరియు అమెరికన్ ఫుట్బాల్ దీనిపైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఫుట్బాల్ మరియు అమెరికన్ ఫుట్బాల్ మధ్య సెర్చ్ కంపారిజన్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. దీని కంప్లీట్ డేటా సెట్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి 2004 నుంచి ప్రజెంట్ డేటా అంతా కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేయడానికి ఈ డౌన్లోడ్ లోగో పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మల్టీ టైమ్లైన్ .csv అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూసారుగా ఫుట్బాల్ యునైటెడ్ స్టేట్స్ మరియు అమెరికన్ ఫుట్బాల్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ మనకి ఫుట్బాల్ అనేది ఎన్నిసార్లు సెర్చ్ అయింది ఈ 2004-01లో, మరియు అమెరికన్ ఫుట్బాల్ అనేది ఎన్నిసార్లు సెర్చ్ అయింది ఈ 2004-01లో అనేది మనకి కంప్లీట్ డేటా మనకి అవైలబుల్లో ఉంది. ఇది మనకి న్యూమరికల్ డేటా. మనం ఇటువంటి న్యూమరికల్ డేటాతో పనిచేయడానికి నంపైని ఉపయోగిస్తాము. పాండాస్ని ప్రత్యేకంగా స్ట్రక్చర్డ్ మరియు కేటగారికల్ డేటాతో పనిచేయడానికి రూపొందించారు. ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ కేటగారికల్ డేటా సెట్ని డౌన్లోడ్ చేద్దాం. మనం ఇప్పుడు టైటానిక్ డేటా సెట్, టైటానిక్లో ప్రయాణించిన టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా సెట్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దాం. దీనికోసం మీరు మళ్ళీ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి google.com ఓపెన్ చేసి ఇందులో KAGGLE ఇది ఓపెన్ చేయండి. ఇందులో ఉన్న ఫస్ట్ URL పైన క్లిక్ చేస్తే మీకు KAGGLE.com అనేది ఓపెన్ అవుతుంది. నేను ఈ URL డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వన్స్ క్లిక్ చేశాక మీకు ఇందులో హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ KAGGLE వెబ్సైట్లో మనకి అన్ని రకాల డేటా సెట్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి. మీకు ఎటువంటి డేటా సెట్ కావాలన్నా సరే మనకి ఈ KAGGLE.comలో మనకి అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా నేను ముందు చెప్పినట్టు మనము చాలా కాంపిటీషన్స్ కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తాయి. సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జైన్ స్ట్రీట్ మార్కెట్ ప్రిడిక్షన్, మీరు సపోజ్ దీనికి ఒక డేటా మోడల్ తయారు చేస్తే మీకు $1 million అనేది మీరు సంపాదించవచ్చు. ఇవే కాకుండా మనకి ఇటువంటివి చాలా కాంపిటీషన్స్ ఎవ్రీడే మనకి చాలా కొత్త కాంపిటీషన్స్ వస్తాయి. జస్ట్ మీరు ఇందులో వెళ్ళి ఈ డేటా సెట్ డౌన్లోడ్ చేసి మీరు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ రాస్తే మీరు ఇన్ కేస్ మీరు ఇందులో మీరు దేన్నైనా సాల్వ్ చేస్తే మీరు ఈ మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు నేను టైటానిక్ డేటా సెట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి టైటానిక్ మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ డిజాస్టర్ ఇది ఓపెన్ చేశాక మీరు డేటా సెట్స్ పైన క్లిక్ చేస్తే మనకి టైటానిక్ రిలేటెడ్ అన్ని డేటా సెట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇందులో మీరు ఏదో ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేయొచ్చు. నేను డెమో పర్పస్కి ఈ డేటా సెట్ని డౌన్లోడ్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మనకి archive.zipని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇందులో మనకి 3 డేటా సెట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు train.csvని ఓపెన్ చేశా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది ఒక కేటగారికల్ ఫీల్డ్, అదేవిధంగా సెక్స్ అనేది కూడా ఒక కేటగారికల్ ఫీల్డ్, అదేవిధంగా టికెట్ అనేది కూడా ఒక కేటగారికల్ ఫీల్డ్. ఇటువంటి కేటగారికల్ డేటా సెట్స్ని అనలైజ్ చేయడానికి మనం పాండాస్ని వాడతాము.
నంపైతో మనం కేటగారికల్ డేటా సెట్స్ని అనాలిసిస్ చేయలేము. నంపైతో మనం ఓన్లీ న్యూమరికల్ డేటా సెట్స్ని మాత్రమే అనాలిసిస్ చేయగలము. అదేవిధంగా న్యూమరికల్ డేటాని విశ్లేషించడానికి మనం పాండాస్ని కూడా ఉపయోగించవచ్చు, కానీ న్యూమరికల్ డేటాతో నంపై పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మ్యాక్సిమం న్యూమరికల్ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు నంపైని ఉపయోగించడం చాలా మంచిది. హ్యూజ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు నంపైతో అనాలిసిస్ చేస్తే మనకి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నంపై మరియు పాండాస్ రెండు నేర్చుకోవాలా లేదంటే ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం గూగుల్ కోల్యాబ్ అంటే ఏంటి, గూగుల్ కోల్యాబ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, గూగుల్ కోల్యాబ్ని ఎలా ఉపయోగించాలి మరియు గూగుల్ కోల్యాబ్లో నంపైని ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు ఎలా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.